రెండవ భాగాన్ని మనము కంటిన్యూ చేద్దాం. రెండవ భాగంలో అది రెండో భాగంలో ఏ అయితే రెండో భాగంలో బి. దీన్ని ఎలా కంటిన్యూ చేయాలంటే, ఎందుకు వీళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామన్నట్టు కనపడ్డారు, కానీ వీళ్ళ స్థితిగతులు బాగోలేదండి. అదే మత్తయి సువార్త 23 అధ్యాయము 1-12 వరకు ఉన్న ఆ కాంటెంట్లో ఇక్కడ ఏంటంటే, 2వ వచనంలో, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీట మీద కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పిన వాటిని అనుసరించి గైకొనుడి. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? శాస్త్రులు కనపడుతున్నారు, పరిసయ్యులు కనపడుతున్నారు. ఇంకెవరు కనపడుతున్నారు ఇక్కడ? యేసుప్రభు గారు కనపడుతున్నారు, జనసమూహముతోనూ తన శిశువులతోనూ. జనసమూహముతో చెప్తున్నాడు ఆయన, శిశువులతో చెప్తున్నాడు ఇక్కడ. అంటే 2 గుంపులేమో యేసుప్రభు గారిని ఆనుకుని ఉన్నాయి, 2 గుంపులేమో యేసుప్రభు గారిని ఆనుకుని లేవు. విన్నారా ప్రియమైన వారలారా? దీన్ని ఇక్కడి నుంచి 4వ వచనం చూసుకున్నట్లయితే, మొయ్యశక్యమైన బరువైన బరువులు కట్టి మనుషుల మీద వారు పెట్టుదురు కానీ తమ వ్రేలుతోనైన వాటిని కదిలింపనలరు. మొదటి విషయం, మొదటి భాగం. అంటే చెప్పుదురు కానీ చేయలేని వారిని దేవుడు ఏమన్నాడు చెప్పండి? మొదటి భాగంలో విశ్వాసం లేని వారు. అందుకని యాకోబు రాసిన పత్రిక మనకి చాలా ఉపయోగపడుతుంది. అలా యాకోబు రాసిన పత్రికలో ఇదే కదా. 17వ వచనం, అలాగే 2వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. చనిపోతుంది, అది నిర్జమైన క్రియలకు తీసుకుపోతుంది. అది క్రియలు లేని జీవితాలు అన్నమాట వీళ్ళందరి. మొదటి భాగంలో. 2వ భాగంలో వాళ్ళ స్థితి ఎలా ఉన్నదంటే, 2వ భాగంలో 6వ వచనం, మత్తయి సువార్త 23 6వ వచనం, 2వ భాగంలో, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరముల అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడకు కోరుదురంట. కొనుక్కుంటున్నారు అన్నమాట. హోదా కొనుక్కుంటే వచ్చేది కాదండి దేవుని దగ్గర నుంచి. అందుకనే మీరు అపొస్తలుల కార్యం చదివినట్లయితే, డబ్బో కాయనట్టే నాకు ఈ వరం ఇయ్యని అంటే మీరే చెప్పుకున్నాను పేతురికి వాళ్ళకి ఆయన చెప్తూ ఉంటాడు. కొనుక్కుంటే వచ్చేది కదంటే దేవుని వరము. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగేవారుగా లేరిల్లు. అది రక్షణార్థమైన మారు మనసు తీసుకువెళ్తుందంట. అందులో పశ్చాత్తాపం ఉండదంట. దావీదు పాపం చేసినప్పుడు ఓలైను, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఓలైను. సౌలు మహారాజు పాపం చేయకముందు ఓలైను, పాపం తర్వాత ఇంకా ఆయనకి ఛాన్స్ లేదులేండి. సొలొమోను మహారాజు ఆయన ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడో తర్వాత ఈ ప్రసంగి పరమగీతం సామెతలు ఎప్పుడు రాశారు నిజమే, అంతు పట్టదు మాటల్లో. అంటే పశ్చాత్తాపం నీకు కావాలి. పశ్చాత్తాపం లేని మనుషులు గారుగా ఇక్కడ మనకు 2వ భాగంలో కనపడుతున్నారు. మరి ఇందులో మన అన్వయింపు ఏంటంటే, వీళ్ళగా సంఘంలో ఇంకా ఉన్నట్లయితే, వీళ్ళ యొక్క ఛాయారూపంగా వీళ్ళ పద్ధతిలో ఉన్నట్లయితే, దయచేసి ఇప్పుడే ప్రభు యొక్క బలలో పాలు పొందుకుంటానికి ప్రయత్నించండి. మారు మనసు పొందండి. ఏమి కాదు, దేహం శిక్షలో పడిపోకూడదు. దేహం శిక్షలో పడిపోతే ప్రాబ్లము. అందుకే మత్తయి సువార్త 23 అధ్యాయం 1-12 వరకు ఏం తెలుస్తుందంటే, క్రియలు లేని మనుషులు కనపడుతున్నారు. ఉపదేశం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, అవలంబించుకోవట్లేదు. తన వ్యక్తిగత జీవితంలో దాన్ని అప్లై చేసుకోవట్లేదు. ప్రవర్తనలో అప్లై చేసుకోకపోతే యేసుప్రభు గారు అంటున్నారు, ఆ మనిషి నిష్ప్రయోజనమైన వాడు, ఎందుకు పనికిరాని వ్యక్తి. రండి మళ్ళీ యాకోబు రాసిన పత్రిక రండి. యాకోబు రాసిన పత్రిక రండి. 20వ వచనం, వ్యర్థుడా
క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతన్ని క్రియలతో కూడా కార్యసిద్ధ కలగజేసిననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. క్రియలోత్తముడైపోయాడండి అబ్రహాము. వీళ్ళు క్రియల్లో చూస్తే అబ్రహాం మాకు దేవుడు అని చెప్పుకుంటున్నారు. అందుకని సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పువాడు ఎవరని మీరు ఒకసారి మత్తయి సువార్త 3 అధ్యాయానికి రండి. ఇక్కడ మనం ఏ గుంపులైతే చదువుకొచ్చామో గుంపులన్నీ ఇక్కడ కనపడతాయి మనకి. మత్తయి సువార్త 3 అధ్యాయము 7వ వచనం 6వ వచనం. తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. ఎవరు? చాలామంది ఉన్నారు. అతడు పరిసయ్యుల్లోను సద్దూకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందుట వచ్చుట చూచి. విశ్వాసం లేని వ్యక్తులు వస్తున్నారు. ప్రయోజనం లేదంటున్నారు ప్రభు. ఎంతకాలం మనం దేవునికి దూరంగా ఉంటామండి? దేవునికి దగ్గర అవ్వండి. ఆయన యొక్క అడుగుజాల్లో నడవండి. ఆయన ప్రేమను బట్టి ఉండండి. ఆయన కృపను బట్టి నడవండి. ఆయన ఆలోచన బట్టి నడవండి. సర్ప సంతానమా, బాప్తిసం పొందుట వచ్చుట చూసి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తంపించుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించటి. అబ్రాహాముకు తండ్రిని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు. చెట్టి పేరు చెప్పుకుంటున్నారు వీళ్ళు. అలా ఉన్నారు వీళ్ళ స్థితి, అలా ఉన్నారు వీళ్ళ పరిస్థితి. మరి ఇంకా మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. మళ్ళీ అంటే ఇలాగ తక్కువగా మీకు ఒక్కో విషయాన్ని మాట్లాడి పెడితే బాగా దాన్ని అర్థం చేసుకుంటారని నేను భావించి ఇలా తక్కువగా మీకు మాట్లాడి పెడుతున్నాను. ఇదే విషయం కంటిన్యూ అవుతుంది అన్నమాట. చూడండి.